ఆస్పిరెంట్స్ ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం నుంచి 20 ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించి వాటిలో సరికానివి తెలుపుము. ఓకే, ఆన్సర్. ఇందులో సరికానివి ఏ మరియు బి సరికాదు. రాష్ట్రపతి యొక్క అభిశంసన తీర్మానమును అంటే ఇంపీచ్మెంట్ను లోక్సభలో ప్రవేశపెట్టవలెను. ఇది లోక్సభలో కేవలం లోక్సభలో కాదు, రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టవచ్చు. నెక్స్ట్, మరణం, రాజీనామా లేదా తొలగింపు ద్వారా మరి ఏ ఇతర కారణాల చేతనైనా రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే గరిష్టంగా 5 నెలలు కాదు, ఇది 6 నెలలు. 6 నెలలు 6 నెలల వరకు ఎన్నికలు జరిపి రాష్ట్రపతి నియామకం జరగాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. వీటిలో సరైనవి ఏవి? ఆన్సర్ ఏ మరియు సి సరైనవి. రాష్ట్రపతి మంత్రిమండలి సలహా మేరకు రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేస్తాడు. నెక్స్ట్, సి, రాజ్యాంగపరంగా అన్ని అధికారాలు రాష్ట్రపతికి సంక్రమించినప్పటికీ వాటిని చెలాయించేది మాత్రం ప్రధానమంత్రి మరియు ప్రధానమంత్రి అధ్యక్షతన గల మంత్రిమండలి. బి ఆప్షన్ రాంగ్ ఉంటుంది. రాష్ట్రపతి తన విచక్షణ మేరకు చట్టబద్ధ సంస్థల చైర్మన్ మరియు సభ్యులను నియమించే లేదా తొలగించే సంపూర్ణ అధికారం కలిగి ఉన్నాడనేది రాంగ్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో రాష్ట్రపతిగా ఎన్నికవడానికి ఉండాల్సిన అర్హతలలో తప్పుగా ఉన్న స్టేట్మెంట్ను గుర్తించండి. ఇందులో తప్పుగా ఉన్న స్టేట్మెంటు 4. రాజ్యసభ సభ్యునికి ఎన్నికవడానికి కావాల్సిన అర్హతలు కాదు, ఇది లోక్సభ సభ్యునికి ఎన్నిక కావడానికి కావాల్సిన అర్హతలు ఉండాలి. లోక్సభ. ఎక్స్ప్లెనేషన్ అంటే రాష్ట్రపతికి ఈ పైన తెలిపిన అర్హతలతో పాటు ఈ కింది అర్హతలు కూడా ఉండాలి. రాష్ట్రపతిపై నేరారోపణ రుజువై ఉండరాదు. రాష్ట్రపతి ఎన్నిక పోటీ చేసే అభ్యర్థి శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉండాలి. దివాలా తీసిన వ్యక్తి అయి ఉండకూడదు. పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు కూడా కలిగి ఉండాలి. నోట్, ఇక్కడ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే వంటి పదవులు లాభదాయక పదవుల క్రిందికి రావు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలంటే సెక్యూరిటీ డిపాజిట్గా ఎంత చెల్లించాలి? ఆన్సర్ 4. 15,000. ఎక్స్ప్లెనేషన్, రాష్ట్రపతిగా ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి నామినేషన్ పత్రంతో పాటు 15,000 ధరావత్తుగా అంటే సెక్యూరిటీ డిపాజిట్గా రిజర్వ్ బ్యాంక్లో డిపాజిట్ చేయాలి. రాష్ట్రపతిగా పోటీ చేసిన అభ్యర్థులు తమ డిపాజిట్లను తిరిగి పొందాలంటే కనీసం 1/6 వంతు ఓట్లను పొందాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 62 రాష్ట్రపతిని గూర్చి ఏ అంశం తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2. రాష్ట్రపతి పదవీకాలం పూర్తి కాకముందే ఎన్నికలు నిర్వహించడం గురించి ఆర్టికల్ 62 తెలుపుతుంది. ఎక్స్ప్లెనేషన్, ఆర్టికల్ 62 రాష్ట్రపతి పదవీకాలం ముగిసినప్పటికీ కొత్త రాష్ట్రపతి పదవి ఎన్నిక ప్రారంభమై సకాలంలో పూర్తి కాకపోయినా పాత రాష్ట్రపతి పదవిలో కొనసాగడాన్నే ఇంటరెగ్నం అంటారు. నెక్స్ట్, రాష్ట్రపతి ఆర్టికల్ 62(1) దీని ప్రకారం పదవీకాలం ముగియకముందే నూతన రాష్ట్రపతి ఎన్నికలు జరగాలి. ఆర్టికల్ 62
2 ప్రకారం మరణం, రాజీనామా, అనారోగ్యం లేదా ఏ ఇతర కారణాల వల్ల రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే 6 నెలల్లో ఎన్నికలు జరగాలి. నెక్స్ట్, రాష్ట్రపతి పదవీ కాలం ముగియడానికి 15 రోజుల ముందుగా నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం జరగాలి. నెక్స్ట్ క్వశ్చన్, 1971 సంవత్సరంలో ఏ రాష్ట్రపతిపై మొదట అభిశంసన తీర్మానం ఇంపీచ్మెంట్ ప్రవేశపెట్టి తర్వాత విరమించుకున్నారు? ఆన్సర్ వరాహగిరి వెంకటగిరి. ఈయననే వివి గిరి అని కూడా అంటారు. వివి గిరి. ఎక్స్ప్లెనేషన్. రాష్ట్రపతిపై అభిశంసన తీర్మానాన్ని మహాభియోగ తీర్మానం పద్ధతిని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. అభిశంసన తీర్మానాన్ని లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టవచ్చు. మహాభియోగ తీర్మాన ప్రక్రియ పార్లమెంట్ ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అందుకు గాను ఏ సభలో ప్రవేశపెడుతున్నారో ఆ సభలో మొత్తం సభ్యులలో 1/4 వంతు సభ్యులు సంతకాలు చేసి 14 రోజుల ముందస్తు నోటీసులు లిఖితపూర్వకంగా ఆ రాష్ట్రపతికి ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతిపై అభిశంసన తీర్మానం ఉభయ సభలలో ఏ మెజారిటీతో ఆమోదించాలి? ఆన్సర్ ఉభయ సభలలో అనగా లోక్సభ మరియు రాజ్యసభలలో ప్రత్యేక మెజారిటీ అంటే 2/3 వంతు మెజారిటీ. ఆప్షన్ 4. ఎక్స్ప్లెనేషన్. ఆర్టికల్ 61(2)(b) అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సభ అనగా ఫస్ట్ హౌస్ అంటే లోక్సభ కానీ రాజ్యసభ కానీ లో మెజారిటీ అనగా మొత్తం సభ్యులలో 2/3 వంతు మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదిస్తే ఆ మహాభియోగ తీర్మానం 2వ సభకు వెళ్తుంది. ఆర్టికల్ 61(3) 2వ సభ మహాభియోగ తీర్మానాన్ని మొత్తంగా కానీ లేదా సభచే నియమించబడిన కమిటీగా కానీ విచారిస్తుంది. విచారణ సందర్భంగా రాష్ట్రపతి స్వయంగా కానీ లేక వారి ప్రతినిధి ద్వారా కానీ తన వాదనను వినిపించుకోవచ్చు. ఆర్టికల్ 61(4) 2వ సభ కూడా మెజారిటీ అనగా మొత్తం స్థానాలలో 2/3 వంతు మెజారిటీతో ఆ తీర్మానం ఆమోదించినచో రాష్ట్రపతి తన పదవిని కోల్పోతాడు. తీర్మానం ప్రవేశపెట్టిన సభ తిరస్కరించినచో ఆ తీర్మానాన్ని 2వ సభలో ప్రవేశపెట్టుటకు అవకాశం లేదు. ఒక సభ ఆమోదించి మరొక సభ తిరస్కరించినప్పుడు తీర్మానం వీగిపోతుంది. రాష్ట్రపతి మీద అభియోగ తీర్మానం విచారణ దశలో ఉన్నప్పుడు ఆ సమయంలో రాష్ట్రపతి తన పదవిలో కొనసాగవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఎవరు రాష్ట్రపతి ఎన్నికల్లో అనగా ఎలక్టోరల్ కాలేజీలో కానీ తొలగింపులో కానీ పాల్గొనరు? ఆన్సర్ ఆప్షన్ 1. రాష్ట్ర విధాన పరిషత్ సభ్యులు అనగా ఎమ్మెల్సీలు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీలో మెంబర్స్ కాదు. అదేవిధంగా రాష్ట్రపతిని తొలగించే తీర్మానంలో కూడా వీళ్ళు ఓటు వేయడానికి వీల్లేదు. మిగతా వారు వేయచ్చు. అనగా లోక్సభ ఆప్షన్ 2లో చెప్పినట్లు లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలకు నామినేట్ చేయబడిన సభ్యులు. అంటే నామినేట్ చేయబడిన వాళ్ళంటే లోక్సభలో ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేస్తారు కదా రాష్ట్రపతి, వాళ్ళు ఓటు వేయవచ్చు తొలగింపులో. అదేవిధంగా రాష్ట్ర విధాన సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో మెంబర్స్ వీళ్ళు అంటే ఎమ్మెల్యేస్. ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి. అదేవిధంగా లోక్సభలో ఉన్న లోక్సభ ఎంపీలు కూడా వీళ్ళు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అధికారం వీళ్ళకు ఉంది. ఒక ఎమ్మెల్సీలకు మాత్రం లేదు. వీళ్ళు తొలగింపులో పాల్గొనరు, అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పాల్గొనరు. రెండిట్లో పాల్గొనరు వీళ్ళు.
నెక్స్ట్ క్వశ్చన్, కొత్తగా అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి గలదు? ఆన్సర్, పార్లమెంటుకు గలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో రాష్ట్రపతికి ఉన్న ప్రత్యేక సౌకర్యాల్లో తప్పుగా ఉన్న స్టేట్మెంట్ ఏది? ఆన్సర్, ఆప్షన్ 5. రాష్ట్రపతి జీతభత్యాలు ఆదాయ పన్ను పరిధిలోకి వస్తాయని ఉంది కదా, ఇది రాదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఆయనకు వచ్చే ఆదాయం పైన, రాష్ట్రపతికి వచ్చే ఆదాయం పైన. మిగతావన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, రెజినా హిల్స్ అనగా ఏమిటి? ఆన్సర్, రాష్ట్రపతి నివాసం ఉండే ప్రాంతం. ఎక్స్ప్లెనేషన్, రాష్ట్రపతి భవన్ ఢిల్లీలోని రెజినా హిల్స్ అనే ప్రాంతంలో కలదు. రాష్ట్రపతి భవనంను డిజైన్ చేసినది అంటే ఆర్కిటెక్ట్ ఎడ్వర్డ్ లూటియన్స్ హక్ కాలింగ్స్. రాష్ట్రపతి భవనంలో నివాసం ఉన్న మొదటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్. ప్రపంచంలో అందరూ దేశ అధ్యక్షుల భవనాల్లోకెల్లా భారత అధ్యక్షుని భవనం రెండవ అతిపెద్దది. మొదటిది ఇటలీ అధ్యక్ష భవనం. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం గురించి సరికాని స్టేట్మెంట్లు ఏవి? ఆన్సర్, ఈ స్టేట్మెంట్లో 4th స్టేట్మెంట్ రాంగ్ ఉంది. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం గురించి తెలిపే ఆర్టికల్ 59 కాదు, ఆర్టికల్ 60. ఆర్టికల్ 60 తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి తొలగింపులో పాల్గొంటారు కానీ రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొనని సభ్యులు ఎవరు? ఆన్సర్, ఆప్షన్ 2. లోక్సభ మరియు రాజ్యసభలకు నామినేట్ చేయబడిన సభ్యులు. అంటే లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ చేయబడతారు కదా, వాళ్ళు ప్లస్ రాజ్యసభకి 12 మంది నామినేట్ చేయబడతారు. 2 + 12 14 మంది రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు కానీ తొలగింపులో మాత్రం పాల్గొంటారు. యొక్క ఆర్థిక అధికారాల గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏవి? ఆన్సర్, ఆప్షన్ 4. A, B, C, D అన్నీ. రాష్ట్రపతి జీతభత్యాల గురించి సరికానిది ఏది? ఆన్సర్, ఆప్షన్ 4. రాష్ట్రపతి యొక్క జీతభత్యాలను కేంద్ర ప్రభుత్వ ఆగంతుక నిధి కాదు, ఇది సంఘటిత నిధి. సంఘటిత నిధి నుంచి పేమెంట్ చేస్తారు. ఎన్నికల వివాదానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ ఏది?
ఆన్సర్ ఆప్షన్ 5. తన ఎన్నికపై తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టుకు స్వయంగా హాజరై వాదనను వినిపించుకున్న రాష్ట్రపతి జాకీర్ హుసేన్ కాదు, ఇక్కడ వివి గిరి. మిగిలిన ఆప్షన్స్ 1, 2, 3, 4 ఈ 4 సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, మై కంట్రీ మై లైఫ్ గ్రంథం రాసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎల్కే అద్వానీ. రాజ్యసభ సభ్యుడు తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి? ఆన్సర్ ఆప్షన్ 2 ఉపరాష్ట్రపతికి, అనగా రాజ్యసభ చైర్మన్కి. ఒకవేళ ఇక్కడ ఆప్షన్ 2లో రాజ్యసభ చైర్మన్ ఉన్న ఆ ఆప్షన్ కూడా కరెక్టే అవుతుంది. లో ఆర్టికల్ మరియు దాని అంశాలతో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 తప్పుగా ఉంది. ఆర్టికల్ 80 కాదు, ఆర్టికల్ 79. ఆర్టికల్ 79 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగమని తెలుపుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం.